నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస హిట్స్ అందుకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తనను ప్రేమించి మోసం చేశాడని 11 సంవత్సరాలు సహజీవనం చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగానే తనను దూరం పెడుతున్నాడంటూ ఆమెపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లావణ్యపై మాల్వి కూడా కంప్లైంట్ ఇవ్వగా వీరిద్దరి వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ఇక మాల్వి, లావణ్య ఒకరిపై మరొకరు కేసులు పెడుతుండగా తాజాగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంపై గుప్పెడంత మనసు నటి మిర్చి మాధవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకొని వెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేం కదా, ఇష్టం లేని కాపురం కూడా అంతే అని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిర్చి మాధవి మాట్లాడుతూ ఓ వైపు పెళ్ళయిందని చెప్తూనే మరో వ్యక్తితో పెళ్లి చేయాలని కేసులు పెట్టడాన్ని చూస్తే లావణ్య కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. లావణ్య ఎన్ని చెప్పినా రాజ్ తరుణ్ నాకు వద్దు అంటున్నాడు. అంటే వద్దు అంటే వద్దు అనే అర్థం. వదిలించుకోవాలని చూస్తున్నాడా లేదా పక్కన పెడితే ఆ అమ్మాయిని మానసికంగా వద్దు అనుకుంటున్నాడు. ఇక ఎలా కనెక్ట్ అవుతాడు? మొన్నటి వరకు కలిసి ఉంటే ఆ అమ్మాయి మస్తాన్ సాయితో ఎలా ఉంటుంది? ఆధారాలు చూపిస్తున్నారు కూడా. ఆమెకు అసలు క్లారిటీ లేదు. రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టావు, అటు మస్తాన్ సాయి కావాలని కేసు పెట్టావు, పెళ్ళైందని అంటున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదని అంటున్నారు. రాజ్ తరుణ్ను ఎంతగా ప్రేమిస్తే మరో వ్యక్తితో ఎలా ఉన్నావు? ఇది బొమ్మలాట కాదు కదా. రాజ్ తరుణ్ మానసికంగా ఆమెను భరించలేను అంటున్నాడు. వద్దు అనుకున్నాక ఎవరూ ఉండలేరు కూడా. అతడి కోసం న్యాయ పోరాటం చేస్తా, సూసైడ్ చేసుకుంటా అంటే గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకొని వెళ్ళగలం కానీ తాగించలేం కదా. మూవ్ ఆన్ అయిపోవాలి. వద్దు అనుకున్న బంధం వద్దు అంతే. పెళ్లి చేసుకున్న వాళ్ళ బంధమే నిలబడటం లేదు. పెళ్ళే కాకుండా బంధం నిలబడాలి అంటే ఎలా? ఈరోజు ఇన్ని కేసులు పెట్టుకుంటే మరి ఆ రోజు ఎందుకు ముందుకు రాలేదు? ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఎవరు నమ్ముతారు? నీ దగ్గర డబ్బులు తీసుకుంటే తిరిగి ఆ డబ్బుల్ని తీసుకో. లేదు నన్ను వాడుకున్నాడంటే అతని కూడా నువ్వు వాడుకున్నట్టే కదా. అతడు కూడా వాడబడ్డాడు. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. గతం గత్య అనుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. అమ్మాయికి ఆ అబ్బాయికి జీవితాలు బాగుంటాయి. సులభంగా దొరుకుతుంది అంటే దానికి వాల్యూ ఉండదంటూ చెప్పుకొచ్చింది. దీనిపై లావణ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.